మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మియాపూర్ భూకుంభకోణం కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలని కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేసి 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొన్ని బినామీ కంపెనీల నుంచి లోన్లు తీసుకున్నారు. కాబట్టి కూకట్పల్లి పోలీసులో, మియాపూర్ పోలీసులో ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో కానీ, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అరెస్ట్ చేసే విషయంలో కానీ, సబ్ రిజిస్ట్రార్ల దగ్గర అయినటువంటి డాక్యుమెంట్స్ని సీజ్ చేసే విషయంలో కానీ, లేదా తమ కంటే పై ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంలో స్థానిక పోలీసులకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులు భంగం కలిగింది. కాబట్టి మేము సిబిఐ విచారణకు అడుగుతా ఉన్నాం.